వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడి, 4 ఉగ్రవాదుల ఫోటోలు విడుదల. 3 ఉగ్రవాదులు ఆసిఫ్ ఫుజీ, సులేమాన్ షా, అబ్దుల్ తలహాగా గుర్తింపు. ప్రధాన సూత్రధారి ఎల్ఈటీ కమాండర్ సైఫుల్లా కసూరిగా నిఘా సంస్థల వెల్లడి. ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య. అమ్మనప్రోలు గ్రామానికి వచ్చిన చంద్రబాబు, వీరయ్య చౌదరి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులకు పరామర్శ. ఉగ్రవాదులకు రక్షణ మంత్రి గట్టి జవాబు. పహల్గామ్ దాడికి త్వరలోనే గట్టి జవాబిస్తామన్న రాజ్నాథ్ సింగ్. దాడికి పాల్పడిన వారికి, వెనుకుండి నడిపించిన వారికి గట్టి సమాధానం ఇస్తామని వ్యాఖ్య. ఏప్రిల్ 27న ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రథోత్సవ సభాస్థలిని పరిశీలించిన కేటీఆర్ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి. ప్రభుత్వ విద్యుత్పై నమ్మకం లేదని 200 జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నామన్న కేటీఆర్. సభలో కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ ప్రసంగిస్తారని వెల్లడి. పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్. ఉగ్ర చర్యను తీవ్రంగా ఖండించిన రాజాసింగ్, మృతులకు నివాళి, క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్ష. ఉగ్రవాదులను మోదీ, అమిత్ షా వదలరని వ్యాఖ్య. పహల్గామ్ ఉగ్రదాడిపై ఎంఐఎం అధినేత ఓవైసీ స్పందన. ఉగ్రవాదులు ప్రజలను మతం అడిగి హతమార్చడం దారుణమన్న ఓవైసీ. దాడికి నిఘా వైఫల్యమే కారణమని తీవ్ర ఆరోపణ. కేంద్రం జవాబుదారీతనం వహించాలని డిమాండ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణ ఉగ్రదాడిపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. మంగళవారం జరిగిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మరణించగా అనేక మంది గాయపడ్డారు. ఈ దాడికి సంబంధించి భద్రతా సంస్థలు 3 అనుమానిత ఉగ్రవాదులను గుర్తించాయి. ఆసిఫ్ ఫుజీ, సులేమాన్ షా, అబ్దుల్ తలహా అనే ఈ 3 వ్యక్తుల స్కెచ్లను అధికారికంగా విడుదలయ్యాయి. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కు చెందిన వారేనని నిఘా వర్గాలు నిర్ధారించాయి. దాడి సమయంలో ఉగ్రవాదులు కుర్తా పైజామాలో దట్టమైన ఫైన్ అడవిలోంచి బయటకు వచ్చి AK-47లతో విచక్షణ లేని కాల్పులు జరిపినట్లు వెల్లడైంది. పాకిస్తాన్ కు చెందిన కమాండర్ సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్ ఈ దాడికి మూల సూత్రధారిగా గుర్తించబడ్డారు. వీరయ్య చౌదరి హత్యను పోలీసులు తీవ్రంగా తీసుకున్నారు. ఈ దారుణ ఘటనను జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ఇప్పటికే 12 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఈ ఘటనపై న్యాయం జరిగే వరకు పోలీసుల చర్యలు ఆగవని స్పష్టం చేశారు. బాధ్యులను ఖచ్చితంగా పట్టుకుని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీరయ్య చౌదరి గారి యొక్క హత్య జీర్ణించుకోలేకపోతున్నాం. నిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త నాకు తెలిసింది. వెంటనే ఎస్పీతో మాట్లాడాను. నిన్నటి నుంచి దీనిపైన అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. 12 టీములు వేశాం. జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరుడు కట్టినటువంటి నేరస్తులు కూడా చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు. 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఏది ఏమైనా 12 టీంలు పనిచేస్తున్నాయి. వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు, సమర్థవంతమైన వ్యక్తి. ఏదైతే యువగలం అప్పుడైతే 100 రోజులు లోకేష్ గారితో కూడా తిరిగారు. అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రతో వచ్చేప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడిగా, సమర్థవంతమైన వ్యక్తిగా ఇక్కడ పనిచేశాడు. ఈ మండలంలోనే ఒక 10,000 ఓట్ల మెజార్టీ సాధించే పరిస్థితిలో ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడు మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎన్నికలప్పుడు నేను ఇక్కడ చూడడమే కాకుండా చీరాల కూడా చూసుకోమంటే ఇక్కడ చీరాల 2 సమర్థవంతంగా చేసి 2 గెలిపించే పరిస్థితికి వచ్చారు. అలాంటి మంచి నాయకుడిని రోజు కోల్పోవడం చాలా బాధేస్తుంది. అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు జరగడం చాలా జీర్ణించుకోలేకపోతున్నా. నేను ఒకటే హెచ్చరిస్తున్నా. ఇప్పటికే 12 టీంలు వేసాం. CCTV కెమెరాల్లో ఉండే క్లూస్ కూడా తీసుకుంటున్నాం. కానీ చాలా మందికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకేదైనా కానీ క్లూస్ దొరికితే ప్రజాహితం కోసం మీరు కూడా చెప్పండి. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేశారో వాళ్ళని పట్టుకోవడం 100% చేస్తాం. అది చేసే వరకు వదిలిపెట్టనని చెప్పి ఈ రోజు ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా. కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా, ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులకు గాని, హత్యలు చేసే వ్యక్తులకు గాని ఒకటే హెచ్చరిక, ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలగర్భంలో గడిచిపోతారు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రజతోత్సవ బహిరంగంగా అట్టహాసంగా జరగబోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో సభ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సభ బీఆర్ఎస్ ఆత్మవిశ్వాసాన్ని, తెలంగాణ ప్రజలపై ఉన్న బంధాన్ని ప్రతిబింబించనుందని పేర్కొన్నారు. లక్షలాదిగా కార్యకర్తలు, ప్రజలు ఈ సభకు హాజరు కానున్నారని, పార్టీ గత 25 ఏళ్ల ప్రయాణం, ఉద్యమ లక్ష్యాలు, భవిష్యత్ పోరాట రణనీతులపై స్పష్టత ఇచ్చే సభగా ఇది నిలుస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. చరిత్రలో, ప్రస్తుత బీఆర్ఎస్ చరిత్రలో ఇది ఒక అతి పెద్ద బహిరంగ సభ కాబోతా ఉన్నది. మీరందరూ కూడా చూస్తారు. ఇవాళ సభ జరగబోతున్న సభ ఎల్కతుర్తిలో ఏదో ఆషామాషి సభ కాదు. వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా మొదటి నుంచి ఉద్యమంలో గులాబీ జెండాకు అండగా ఉన్న జిల్లా. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కేసీఆర్ గారు తిరిగి చూసింది వరంగల్ వైపే. ఇక్కడ జయప్రదంగా, అద్భుతంగా మహాసభలు ఎన్నో నిర్వహించుకున్నాం. అదే పద్ధతుల్లో ఇవాళ 24 ఏళ్లు నిండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ రజతోత్సవ వేడుకకు వరంగలే వేదిక కావడం మనందరికీ గర్వకారణం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తలు, నాయకులు, వారందరి విజ్ఞప్తి మేరకు, వారందరి కోరిక మేరకు పెద్దలు కేసీఆర్ గారు మరి మళ్ళీ ఒక్కసారి వరంగల్నే వేదికగా ఎంచుకున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు మొత్తం ఈ 1250 ఎకరాల పైచిలుకు పార్కింగ్ మరియు సభా ప్రాంగణం ఏదైతే ఉందో దాని ఏర్పాట్లు వాహనంలో తిరుగుతూ కొంత, అదేవిధంగా పైన డయస్ పైనుంచి కొంత పరిశీలించడం జరిగింది. దాదాపు ఎక్కడి నుంచి, రాష్ట్రంలోని ఏ మూల నుంచి వచ్చే ఏ సోదరుడికైనా, ఏ సోదరికైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు 1000 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాం. అంటే 30,000, 40,000 వాహనాలు వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా చిన్న వాహనాలు, పెద్ద వాహనాలు, బస్సులు, అదేవిధంగా ఆటోలు, జీబులు, తుఫాన్లు, కార్లు, ఎన్ని వాహనాలు వచ్చినా, దాదాపు 30,000-40,000 వాహనాలు వచ్చినా ఎక్కడో దూరంకి వెళ్ళి నడిచొచ్చే అవసరం లేకుండా పక్కనే చాలా చక్కటి ఏర్పాట్లు చేసిన మా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. వచ్చిన ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉండేదానికి. ఎందుకంటే ఎండాకాలం ఇబ్బంది, అందరికీ కూడా ఇబ్బందే. కానీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, అందులో 25వ సంవత్సరం రజతోత్సవం కాబట్టి బ్రహ్మాండమైన ఏర్పాట్లు. ఒక 10 లక్షల వాటర్ బాటిళ్లు మరి పూర్తి స్థాయిలో అందుబాటులో పెడుతున్నాం. అవసరమైతే ఇంకా పెంచుకోవడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. అట్లాగే 10 లక్షల చల్ల ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని కూడా మొత్తం ప్రాంగణంలో ఎక్కడి వాళ్ళకి అక్కడే, వారు కూర్చునే ప్రాంతంలో, వాళ్ళు నిల్చునే ప్రాంతంలోనే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. అట్లాగే మరి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఎండ దెబ్బ కానీ ఇంకోటి కానీ ఏదైనా సమస్య వస్తే కూడా దాదాపు 100 పైచిలకు వైద్య బృందాలు కూడా ఇక్కడే అందుబాటులో ఉండి సేవలు అందించబోతా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే దానికోసం కూడా ఆలోచన చేసి దాదాపు ఒక 15 నుంచి 20 అంబులెన్సులు కూడా దగ్గరలో పెట్టుకున్నాం. వాటిని కూడా ఏమన్నా ఇబ్బంది ఉంటే వెంటనే మనం వైద్య సహాయం అందించడానికి వాటిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే సుదూర ప్రాంతం నుంచి ఆడబిడ్డలు వస్తున్నారు, అన్నదమ్ములు వస్తున్నారు, గులాబీ దండు కదులుతున్నది కాబట్టి వారందరి సౌకర్యం కోసం వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే ఎండాకాలం మరి ఇబ్బంది కూడా ఉంటది కాబట్టి మరి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున తాత్కాలిక టాయిలెట్ల నిర్మాణం కూడా కొనసాగుతున్నది. అవి కూడా పూర్తవుతాయి. అంటే అన్ని రకాలుగా వచ్చిన వాళ్ళకి పార్కింగ్ నుంచి సభ చేరుకోవడానికి ఈజీగా వచ్చిపోయేదానికి ఎక్కువ దూరం నడిచే అవసరం లేకుండా, అట్లాగే వచ్చిన తర్వాత నీళ్లు కానీ, మజ్జిగ కానీ, ఏమైనా ఇతరత్రా చిన్న అసౌకర్యం ఉంటే. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటన పరాకాష్ట అని ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. నల్ల దుస్తులు ధరించి జాతీయ జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. భారత్ను దెబ్బతీయాలని పాక్ చూస్తే మూల్యం చెల్లించుకున్నట్లేనని హెచ్చరించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్న కిషన్ రెడ్డి దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మరి ఒక వర్గం వారిని మతం పేరుతో విభజించి వాళ్ళని విడదీసి మరి ఒక వర్గం వారిపైనే ఉగ్రవాదులు దాడి చేయడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఈరోజు ప్రపంచమంతా ఖండిస్తూ ఉంది. సభ్య సమాజం అంతా కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నది. పాకిస్తాన్ గత అనేక రోజులుగా తమ దేశంలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలను సరిదిద్దుకునేటువంటి అసమర్థమైనటువంటి నాయకత్వము, మరి
ఈరోజు భారతదేశంలో 370 ఆర్టికల్ తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నో రకాల అభివృద్ధి జరుగుతూ ఉంది. 30 సంవత్సరాల తర్వాత ఈరోజు పర్యాటకులు కూడా వెళ్ళే విధంగా అక్కడ మంచి వాతావరణం ఏర్పడింది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి. అన్ని రకాలుగా జనజీవనం సంతోషంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈరోజు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో నిప్పులు పోసే విధంగా అమాయకులైనటువంటి పర్యాటకులను ఈరోజు విచక్షణ రహితంగా కాల్చంపడం ఏదైతున్నదో ఈరోజు మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఈ రకమైనటువంటి ఉగ్రవాద చర్యల ద్వారా పాకిస్తాన్ భారతదేశాన్ని భయపెట్టాలనుకుంటే, పాకిస్తాన్ భారతదేశాన్ని దెబ్బతీయాలనుకుంటే అది వాళ్ళ పొరపాటు. ఇప్పటికే పాకిస్తాన్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాల ముందు చిప్ప పట్టుకొని భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా సిగ్గు లేకుండా ఈరోజు భారతదేశం మీద దాడి చేయడము, భారతదేశ పర్యాటకులను హతమార్చడం ఏదైతున్నదో చాలా సిగ్గుమాలినటువంటి చర్య. దీనిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు ఆదుకుంటాము. ఎవరైతే దోషులుగా ఉన్నారో, ఎవరైతే టెర్రరిస్టులు అమాయకులైనటువంటి భారత పర్యాటకుల మీద దాడి చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకునే విధంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాకినాడ జిల్లా బెండపూడి వద్ద జరుగుతున్న పోలవరం లెఫ్ట్ కెనాల్ నిర్మాణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ముఖ్యంగా ఎన్హెచ్ క్రాసింగ్ వద్ద పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అయితే పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని గుర్తించిన మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సంబంధిత అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల కష్టాలను తొలగించాలంటే పనులను వేగవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఆంతర్యం శక్తి సంపత్తులపై చర్చలకు పునాది పడుతున్న వేళ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఇటీవల జాతీయ నాయకురాలు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు మర్యాదపూర్వకంగా కలిసినట్లు రాజగోపాల్ స్పష్టం చేశారు. మీనాక్షి నటరాజన్తో గతంలో కలిసి పనిచేసిన అనుభవం ఉందన్నారు. పార్టీ బలోపేతం కోసం అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చారని ఆయన చెప్పారు. అయితే ఈ సమావేశానికి రాజకీయ పునరాలోచనలు, అభిప్రాయ మార్పులకు సంబంధం లేదని స్పష్టతనిచ్చారు. మాజీ మంత్రి జానారెడ్డి గురించి మాట్లాడుతూ ఆయనపై నాకు వ్యక్తిగత గౌరవం ఉంది అని పేర్కొన్నారు. నేను మీనాక్షి నటరాజన్ గారిని మొదటిసారి కలిసిన ఈరోజు మొట్టమొదటిసారి. అంతకుముందుకు 2 సార్లు మీటింగ్ అప్పుడు నేను హైదరాబాద్లో లేకపోవడం వల్ల కలవలేకపోయినా ఈరోజు ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నారని దేవగానే వచ్చి మామూలుగా మర్యాదగా కలిసిన. మీనాక్షి నటరాజన్ గారు నాతో పాటు 2009 నుంచి 14 వరకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మేము ఇద్దరం కలిసి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాం కాబట్టి ఒకసారి కలుద్దామని ఒక మర్యాదపూర్వకం కలవడం జరిగింది అంతే. పార్టీ నిర్మాణం గురించి ఇన్ఛార్జీలు ఎవరెవరు నేస్తున్నారు, జిల్లాల వారీగా అవన్నీ విషయాలు చెప్పింది. మంచిగా పార్టీని రివైవ్ చేయాలి, పార్టీని ఇంకా స్ట్రాంగ్ చేద్దాం, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే లోపల కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం తయారు చేయాలని దాని మీద నా సలహాలు సూచనలు చెప్పిన. తప్పకుండా యాక్టివ్గా నన్ను కూడా ఇన్వాల్వ్ అమ్మన్నది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ఫ్యూచర్లో కానీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం అంతే. వ్యక్తిగతంగా నేను అతను జానారెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది. మా జిల్లా నాయకుడు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఆయన అంటే మాకు గౌరవం ఉంది, ఆ రోజు ఇచ్చేది లేకుండే అని చెప్పిన. థ్యాంక్ యూ. కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. అమాయక పౌరులపై దాడి చేయడం ఉగ్రవాదుల పిరికిపంద చర్య అని అభివర్ణించారు. దేశ ప్రజల భద్రత కోసం కేంద్రం ప్రతిక్షణం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఉగ్రవాదాన్ని తొడమట్టించాలనేదే భారత ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అమాయకుల ప్రాణాలు తీసిన ఈ దాడి బాధాకరమని పేర్కొన్న మంత్రి ఉగ్రవాద మూలాలను నరికేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. దాడిలో మృతి చెందిన కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. यहाँ मैं भारत के दृढ़ संकल्प को दोहराना चाहूंगा कि टेररिज्म के खिलाफ हमारी जीरो टॉलरेंस की पॉलिसी है. भारत का एक एक नागरिक इस कायरतापूर्ण हरकत के खिलाफ एकजुट है. मैं इस मंच से
देशवासियों को आश्वस्त करता हूं, घटना के मद्देनजर भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा। और हम सिर्फ उन लोगों तक नहीं पहुंचेंगे जिन्होंने इस घटना को अंजाम दिया है, हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं। भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता। ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा। मैं देशवासियों को आश्वस्त करना चाहता हूं। జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన భయానక ఉగ్రవాద దాడి ఘటనపై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడి పూర్తిగా నిఘా వైఫల్యం వల్లే జరిగిందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఓవైసీ ఈ దుశ్చర్యకు నరేంద్ర మోదీ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పహల్గాం ఘటనకు ఒక ఊచకోతగా అభివర్ణించిన ఓవైసీ ఉగ్రవాదులు మతం అడిగి అమాయక ప్రజలను అత్యంత కిరాతకంగా హతమార్చారని అన్నారు. పహల్గాంలో మతం అడిగిన తర్వాత ఉగ్రవాదులు అమాయక ప్రజలను విచక్షణారహితంగా చంపారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటనకు నిఘా వైఫల్యమే కారణమని ఆయన స్పష్టం చేశారు. ఇది గతంలోని ఉరి పుల్వామా సంఘటనల కన్నా ప్రమాదకరమైనదని తీవ్ర విచారకరమైన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. आप लोग जानते हैं कि कल पहलगाम में वहाँ मीडोज में दहशतगर्दों ने टेररिस्ट ने उस माउंटेनियस एरिया में वहाँ पर इंडिस्क्रिमिनेट तरीके से और मजहब पूछकर उन्होंने मासूम लोगों को वहाँ पर उनका कत्ल किया है। हम इसकी सख्त से सख्त अल्फाज में इसकी मजम्मत करते हैं, कंडेम करते हैं और हम उम्मीद करते हैं कि हुकूमत इन दहशतगर्दों को एक सबक सिखाएगी और साथ ही साथ हम जो लोग वहां पर जिनको कत्ल किया गया, इन टेररिस्ट ने इनको मारा है, हम उन तमाम फैमिलीज के साथ खड़े हैं और हम जो जख्मी हैं हम दुआ करते हैं कि वो जल्द से जल्द सेहतियाब हो। दूसरी अहम बात यह है कि ये एक इंटेलिजेंस फेलियर भी है और हुकूमत को, नरेंद्र मोदी हुकूमत को देखना है कि उनकी डिटरेंस पॉलिसी कितनी कामयाब हो रही नहीं हो रही है। चौथी बात यह है कि उरी हुआ, पुलवामा हुआ, ये उरी और पुलवामा से ज्यादा कंडेमनेबल इंसिडेंट है ये, क्योंकि जो सिविलियन लोग हैं वहां पर जाकर ये टेररिस्ट जो हमारे पड़ोसी मुल्क से जरूर आए हैं और वहां से आकर यहां पर हमारी सरजमीन पर मासूम लोगों को उनकी जान लेते हैं और बड़ा दर्दनाक वाकया है ये, बल्कि ये मैसेकर है। और हम नरेंद्र मोदी हुकूमत से इस बात का डिमांड करते हैं कि वो अकाउंटेबिलिटी किसकी है फिक्स करें, डिटरेंस पॉलिसी को अपने देखें और उरी और पुलवामा से बड़ा इंसिडेंट है और उम्मीद करते हैं कि हुकूमत इन तमाम जालिमों को सबक सिखाएगी और इनको जो लोग मरे हैं उनसे इंसाफ होगा। और एमआईएम पार्टी उन तमाम खानदान और परिवार के साथ खड़ी हुई है जिनकी जानें गई हैं और जो जख्मी है हम ये मुतालबा करते हैं, डिमांड करते हैं कि जल्द से जल्द उनको जो भी वहां पर तिबी इमदाद या मेडिकल फैसिलिटी जरूरत है उनको पहुंचाई जाए। और ये कंडेमनेबल इंसिडेंट है। इसमें कश्मीर में टूरिज्म इंडस्ट्री को बहुत बड़ा इससे नुकसान पहुंचाने की कोशिश की जा रही है और ये टेररिस्ट जो आए हैं पड़ोसी मुल्क से, इनका एक ही मकसद है। విశాఖలో 3,000 కోట్ల విలువైన భూములను 99 పైసలకే డొల్ల కంపెనీ ఉర్సా క్లస్టర్స్ కు కేటాయించడం వెనుక మంత్రి నారా లోకేష్, ఆయన బినామీల సూత్రధారులని వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ
కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ తన సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను సృష్టించి వాటికి ప్రభుత్వం ద్వారా కారు చౌక విలువైన భూములను కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తానని చెబుతున్న చంద్రబాబు ప్రజల సంపదను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ తేలుగుట్టిన దొంగల్లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎందుకంటే ఇది మంత్రిమండలి తీసుకొని మంత్రిమండలి ఇది కేటాయించిన భూముల్ని, కానీ ఒక్క మంత్రి కూడా వచ్చి దాని మీద ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టాల, దాని మీద వివరణ ఇవ్వాల. 164 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు, ఒక్కళ్ళు కూడా దాని మీద ఎస్ ఈ కంపెనీ అనేది ఈ కంపెనీకి మేము భూముల్ని కేటాయించాం, ఈ కంపెనీకి సంబంధించినటువంటి చరిత్ర ఇదని చెప్పి ఎక్కడ ఇప్పటి వరకు కూడా స్పందన లేదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ డొల్ల కంపెనీ కాబట్టి. ఎవడైనా 2 నెలల క్రితం రిజిస్టర్ అయినటువంటి కంపెనీ కేవలం 9,10,000 రూపాయలతో ఏదైతే ఒక కంపెనీని స్టార్ట్ చేస్తే అది కూడా ఒక ఎంప్లాయీ లేడు, దాంట్లో ఇద్దరు ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళిద్దరే డైరెక్టర్లు, వాళ్ళిద్దరే ఎంప్లాయీలు, అక్కడ దానికి ఒక టర్న్ ఓవర్ లేదు, ఏం లేనటువంటి కంపెనీ హైదరాబాద్లో ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్లో అడ్రస్తో రిజిస్టర్ అయినటువంటి కంపెనీకి దాదాపుగా ఎకరం 50 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి భూములు, అంటే 60 ఎకరాల భూములు, అంటే దాదాపుగా 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని కేవలం 99 పైసలకే కట్టబెట్టారు అనేది ఈరోజు క్లియర్గా కనపడతా ఉంది. అంటే మొత్తం అమ్మేశారు 99 పైసలకి, అంటే ఉచితంగా ఇచ్చినట్టు. ఇంకా 99 పైసలు ఒక పేరుకి 60 అంటే 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఏదైతే ఫ్రీగా వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులకి దోచిపెట్టినటువంటి కార్యక్రమం. ఎవరు ఈ కంపెనీలను ఆరాధిస్తే నారా లోకేష్కి సన్నిహితుడు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తున్నటువంటి కిలారు రాజేష్ నారా లోకేష్ ఫ్రెండ్, సో నారా లోకేష్కి బినామీ కూడా కిలారు రాజేష్ కొన్ని వందల కంపెనీలు ఇలానే నెల 2 నెలలు 3 నెలల క్రితంలో ఏదైతే కొన్ని వందల కంపెనీలు రిజిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని కొట్టేయడానికి వేసినటువంటి కుట్రలో భాగం ఇది. ఆర్గనైజ్డ్ స్కామ్ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఒక స్కామ్ వాళ్ళ మనుషుల చేత ముందు వాళ్ళ మనుషులను పెట్టి వెనకాల వీళ్ళుండి భూములను కొట్టేసేటటువంటి ఒక పెద్ద స్కామ్కి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే తెరలేపింది. మీరు ఇక్కడ చూసుకుంటే పేరుకేమో పైకి టీసీఎస్ని చూపించారు. ఎందుకంటే టీసీఎస్ అంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయం కదా, టీసీఎస్ అనేది ఒక మంచి కంపెనీ. డెఫినెట్లీ టీసీఎస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే 2020లోనే టీసీఎస్తో సంప్రదింపులు జరిపింది. తర్వాత 2 ఏళ్ళు కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత 2022లో ఏదైతే ఇదే తాడేపల్లి ఇక్కడికే వచ్చి ఏదైతే టీసీఎస్కి సంబంధించినటువంటి చంద్రశేఖర్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపెళ్లారు. దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ అంతా ప్రిపేర్ అయ్యింది. సో తర్వాత మేము అధికారంలో నుంచి దిగిపోయాం. సో ఇప్పుడు వాళ్ళు టీసీఎస్కి ల్యాండ్ కేటాయించారు అనేది నిన్న అఫీషియల్గా ఒక జీవోని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఎంత దారుణం ఇది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ అఫీషియల్ జీవో 21/4/2025 గవర్నమెంట్ అఫీషియల్గా. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్పందన తెలిపారు. దేశం అంతర్గత భద్రతను దెబ్బతీసే ఈ ఘోర ఘటన బాధాకరమని అన్నారు. ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశ భద్రత విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ముందుకు రావాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కేంద్రం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని అమాయకులపై ఉగ్రవాదులు మళ్లీ దాడికి దిగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని అన్నారు. అందరం బాధపడే అంశం దేశంలో అంతర్భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన సంఘటన అందరికీ దుఃఖభరితమైనటువంటిది. ఇటువంటి సంఘటనల పట్ల ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా కఠినంగా వ్యవహరించాల్సిందే. దేశంలో వివిధ అంశాల మీద భేదాభిప్రాయాలు ఉంటాయి కావచ్చు, కానీ దేశంలో అంతర్గత భద్రతకు సంబంధించి కానీ అంతర్జాతీయ సంబంధించిన అంశం వచ్చినప్పుడు అందరూ కూడా ముక్త కంఠంతో ఈ అంశం పట్ల ఏకాభిప్రాయంతో ఉంటాం. కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశంలో పూర్తిగా అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈరోజు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల ద్వారా కూడా కోరుతా ఉన్నాం. ఈ సంఘటన తల వంచుకునే కార్యక్రమం. ఎందుకంటే నేను కూడా ఇది ఒక 3-4 రోజుల క్రితమే ఈ ప్రాంతం అంతా పోయొచ్చినాం. అక్కడ ఉండబడిన స్థానికులందరూ చెప్తా ఉన్నారు, టూరిస్టులు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా రావచ్చు. ఎందుకంటే టూరిస్టులు వస్తేనే మా జీవన ఉపాధి
అని వాళ్ళు చెప్పినారు. నేను ఒక 3 రోజుల కింద నేను ఈ జరిగిన సంఘటన కంటే ముందు నేను పోయొచ్చినటువంటి ప్రాంతంలో చూస్తే అక్కడ అందరూ కూడా టూరిస్టులకు అక్కడ స్థానికులందరూ సహకరిస్తున్నారు. ఈ సంఘటన ద్వారా ఈ యొక్క దుశ్చర్య వల్ల అక్కడ నివసిస్తున్న స్థానిక ఆ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఉపాధి అవకాశాలను దెబ్బతీసినట్టే. టూరిస్టులు ఒక తులిప్ గార్డెన్కి పోతే 15 లక్షల మంది ఈ 15 రోజుల లోపల విజిటర్స్ వచ్చినారని చెప్పినారు. అందరూ కూడా ఈ భయప్రాంతాలకు వచ్చినప్పుడు శాంతి భద్రత లేనప్పుడు ఎవరు టూరిస్ట్ రాడు. ఇది పరోక్షంగా అక్కడ ఉన్నబడి నివసించి ఉపాధి టూరిజం పేరుగా బతుకుతున్నటువంటి జమ్మూ కాశ్మీర్ స్థానికులకే ఇబ్బంది. ఇది వాళ్ళ కడుపు కొట్టినట్టే. ఈ ప్రాణాలు పోయినాయి, శాంతి భద్రతలు విఘాతం కలిగింది. కాబట్టి కేంద్రం చాలా కఠినంగా ఎటువంటి సంకోచం లేకుండా జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రవాద దాడిపై హైదరాబాద్లోని గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. ఉగ్రదాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అమాయకులపై జరిగిన ఈ దాడి హేయమైన చర్య అని రాజా సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాదులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోరని ఆయన అన్నారు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ మార్గాని భరత్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో స్కీములు అమలు చేయకుండా స్కాములు చేస్తోంది కూటమి ప్రభుత్వమని ఆరోపించారు. ఉర్సా కంపెనీ పేరుతో వేల కోట్ల రూపాయల భూముల దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఇది తూట్లేనని, అధికార దుర్వినియోగానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారి ఆంజనేయులపై అరెస్టు చేయడం దారుణమని, నిజాయితీగా పనిచేసిన అధికారులను వేధించడం కూటమి ప్రభుత్వ అసహనానికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు పేరు చెబితేనే అధికారులు అరెస్టులు చేస్తే వారు భవిష్యత్తులో తీవ్ర మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరించారు. గ్లామర్ ఏమైపోయింది అని అడుగుతా ఉన్నా. ఈ రకంగా ఇండస్ట్రియలిస్ట్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తేనే ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి హైకోర్టులో ఆల్రెడీ కొంతమందికి బెయిల్స్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ముందస్తు బెయిల్స్ ఐపీఎస్ అధికారులు పెట్టుకుంటే దానికి కూడా హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరిగిపోయి ఒక 3-4 నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ ఓర్సా భూములు వెలుగులోకి వచ్చినాయో దాన్ని ప్రజల్ని డైవర్ట్ చేయాలి. ప్రజల్ని డైవర్ట్ చేయాలని అంటే ఏం చేయాలా? ఒక సినీ నటిని మళ్ళీ తెరపైకి తీసుకురావాలి. తెరపైకి తీసుకుని వచ్చి ఒక సంచలనం క్రియేట్ చేయడం గురించి ఒక ఐపీఎస్ అధికారిని, మరి నిజాయితీ గల వ్యక్తి అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఏ బేసిస్లో అరెస్ట్ చేస్తారనండి? ఇది కక్ష సాధింపు కాదా? కక్ష సాధింపు కాదా? ఒక్కసారి నేను అధికార యంత్రాంగాన్ని కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈయన కేవలము ఒక స్వార్థ రాజకీయాల కోసము అధికారుల్ని, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని, ఇంకా కింద స్థాయి అధికారుల్ని వీళ్ళందరినీ కూడా బలి పశువులు చేస్తున్నారనే అంశాన్ని ప్రతి ఒక్క అధికారి కూడా గుర్తుకు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది తలాడించడం కాదు. అందులో ఉన్న వాస్తవాల్ని, అందులో ఉన్న నిబద్ధతని పూర్తి స్థాయిగా చూసి మీ బ్యూరోక్రసీని ఉపయోగించాలని ప్రతి ఒక్క అధికారిని కూడా కోరుతా ఉన్నా. ఎందుచేతనంటే ఇప్పుడు ఏదో ఒక సిస్టమ్ లేకోకుండా, ఒక రూల్స్ రెగ్యులేషన్ లేకోకుండా ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అని చేస్తే రేపు వచ్చే ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏవైతే తప్పులకు పాల్పడ్డారో ప్రతి ఒక్కళ్ళని కూడా, అందరినీ కూడా లెక్క పెట్టుకుని కూడా శిక్షల్లోకి తీసుకుని వస్తామనే అంశాన్ని కూడా గుర్తుకు పెట్టుకోవాలని ప్రతి ఒక్క అధికారిని కూడా తెలియపరుస్తా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడి, 4 ఉగ్రవాదుల ఫోటోలు విడుదల. 3 ఉగ్రవాదులు ఆసిఫ్ ఫుజీ, సులేమాన్ షా, అబ్దుల్ తలహాగా గుర్తింపు. ప్రధాన సూత్రధారి ఎల్ఈటీ కమాండర్ సైఫుల్లా కసూరిగా నిఘా సంస్థల వెల్లడి. ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య. అమనబ్రోలు గ్రామానికి వచ్చిన చంద్రబాబు, వీరయ్య చౌదరి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులకు పరామర్శ. ఉగ్రవాదులకు రక్షణ మంత్రి గట్టి జవాబు. పహల్గామ్ దాడికి త్వరలోనే గట్టి జవాబిస్తామన్న రాజ్నాథ్ సింగ్. దాడికి పాల్పడిన వారికి, వెనకుండి నడిపించిన వారికి గట్టి సమాధానం చెప్తామని వ్యాఖ్య.
ఏప్రిల్ 27న ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభా స్థలాన్ని పరిశీలించి కేటీఆర్ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి. ప్రభుత్వ విద్యుత్పై నమ్మకం లేదని 200 జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నామన్న కేటీఆర్. సభలో కాంగ్రెస్ బీజేపీలపై కేసీఆర్ ప్రసంగిస్తారని వెల్లడి. పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్. ఉగ్రచర్యను తీవ్రంగా ఖండించిన రాజాసింగ్ మృతులకు నివాళి, క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్ష. ఉగ్రవాదులను మోదీ, అమిత్ షా వదలరని వ్యాఖ్య. పహల్గామ్ ఉగ్రదాడిపై ఎంఐఎం అధినేత ఓవైసీ స్పందన. ఉగ్రవాదులు ప్రజలను మతం అడిగి హతమార్చడం దారుణమన్న ఓవైసీ. దాడికి నిఘా వైఫల్యమే కారణమని తీవ్ర ఆరోపణ. కేంద్రం జవాబుదారీతనం వహించాలని డిమాండ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.